ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనుదినము ఆయన మనతో నడవాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా మన కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తూ ఉంటారు. ఉదయకాలం లేచిన వెంటనే ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆయన నడిపించే నడిపింపు కిందకి మనం నడిపించబడుతూ ఉంటాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనంలో, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పక అతడు లేచి వెళ్ళను. ఆ రోజైతే ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నాడు. దానికి వరకు ఫిలిప్పిని సిద్ధపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఐథియోపియులైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఒక నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్తని యెషయా గ్రంథం చదువుతూ ఉండెను. ప్రభు అయితే అతను నడిపించాలని కోరుకున్నాడు. ప్రతిరోజు కూడా మన లేఖనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు నడిపింపు అనేది దొరుకుతూ ఉంటుంది. ఆయనతో కలిసి అనుదినము నడవడం ద్వారా మనం ఎన్నో ప్రయోజనాలు పొందుకుంటూ ఉంటాం. ఇంకా గొప్ప సంతోషం మన హృదయంలో నివాసం చేయడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అప్పుడు ఆత్మ ఫిలిపుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తని యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడిగాను. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వల్ల నీ రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్ల కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కనుక ఒక వ్యక్తి అయితే ఎంతో ఆసక్తి కలిగి యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అతను చదువుతూ ఉన్నాడు కానీ అతనికైతే అది అర్థం కావడం లేదు. కానీ అతను చదువుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తావో, ఆ లేఖనాలను నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, ఖచ్చితంగా ప్రభు నీకు నడిపింపుని దయచేస్తారు. లేఖనాల దగ్గరికి ఎవరెవరైతే వచ్చారో వారందరి జీవితాలను కూడా ప్రభు అయితే ఎంతో గొప్ప కార్యం జరిగించారు. ఆ లేఖనాలు వింటుండగానే దేవుడు వారిని దర్శించి వారిని బలపరచడం అనేది జరిగింది. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోడమని ఫిలిప్పును వేడుకొన్నాను. అతడు లేఖనం ముందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేపడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండనో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తనను గూర్చా వేరొకరిని గూర్చా, దయచేసి నాకు తెలుపని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాను. నిజంగా ప్రభు అనుదినం మన పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధను కనుక గ్రహించినట్లయితే, ఆయన నామంలోని రక్షణ తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. మనం ఉదయం లేస్తే అనేక మందితో కలిసి నడుస్తూ ఉంటాం, కానీ అందరికంటే ముందుగా ప్రభుతో కలిసి నడవడానికి మనం ఇష్టపడాలి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళ నుండి వెళ్ళవచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడి ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఆ రోజైతే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం జరిగించాలనుకున్నారు కనుక ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి అతన్ని ప్రత్యక్షంగా నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనుదినము ఆయనతో నడవడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో నడవడానికి మనం ఇష్టపడుతూ ఉంటామో, ఏదో ఒక రీతిగా ప్రభు మనల్ని నడిపించడాన్ని మనం కనుక్కుంటాం. కనుక ప్రతి ఉదయాన్నే నువ్వు పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళి అందులో లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ మార్గాలన్నీ సరళమవుతూ ఉంటాయి. నీ మార్గాలన్నింటిలో ప్రభువే కలుగు చేసుకొని నీవు నడిపించడానికి ఆయన సన్నిధిలో నువ్వు గొప్ప బలాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఎవరైతే లేఖనాల దగ్గరికి వస్తారో, ఆ లేఖనాల ఉదయకాలాన్ని వాటిని విప్పి ధ్యానించడం మొదలు పెడుతుంటారో, ప్రభు ఖచ్చితంగా వారిని నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి అనుదినము కూడా ఆయన లేఖనాలను ధ్యానిస్తూ ఉండడం అనేది నీ జీవితంలో ఒక భాగంగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడి యొక్క మహిమను నువ్వు చూస్తావు. ప్రభు మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చదువుతుండగా ప్రభు వాటిని ధ్యానిస్తుండగా నాయన, వాటిని గురించి తండ్రి నాయన గ్రహింపు లేకపోయినటువంటి అనేక మందికి కూడా నీ లేఖనాలు చదవడానికి గ్రహింపును అనుగ్రహించి
అనుదినము నువ్వు నడిపించడానికి శక్తిమంతుడు ఉన్నావు కనుక ప్రభు లేఖనం నిర్లక్ష్యం చేయకున్నట్లుగా ధ్యానించుటకు కృప దయచేసి నీ మహిమతో నీవు నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.